సుల్తానాబాద్ మండల కేంద్రంలో మరియు మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈరోజు శ్రీపాదరావు గారి యొక్క జయంతిని 88వ జయంతిని జరుపుకోవడం జరిగింది. ఈనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి ఆజాత శత్రువు శ్రీపాదరావు గారు. ఎందుకంటే ఆనాడు అనేక సంక్షేమాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక శాసనసభ స్పీకర్గా ఆ స్పీకరు కుర్చీకే వన్నె తెచ్చినటువంటి మహా గొప్ప నాయకుడు. ఎందుకంటే శ్రీపాదరావు కానీ ఇలా వారి కుమారుడు శ్రీధర్ బాబు గారు కానీ మరి శ్రీనుబాబు గారు కానీ ఈనాడు మంత్రి నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్రముల్ని మరి ఈనాడు ప్రజల కొరకు ప్రజాపాలనలో కీలక భూమిక పోషిస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో ఈనాడు రాష్ట్రం ఐటీ రంగంలో ముందుకు దూసుకువెళ్తున్నది. అటువంటి యొక్క ఉన్నత విద్యను అభ్యసించినటువంటి శ్రీపాదరావు యొక్క కుటుంబం ఈనాడు తెలంగాణ రాష్ట్రం కొరకు ఆనాడు పెద్దపల్లి జిల్లా మరి మంత్రి నియోజకవర్గము మరి పెద్దపల్లి నియోజకవర్గంలో చాలామంది ప్రజల కొరకు వారి కుటుంబ జీవితాన్ని మరి త్యాగం చేసినటువంటి శ్రీపాదరావు గారు ఈనాడు ఉగ్రవాదుల గుళ్లకు మరి బలై ఈనాడు వారి ఆశయ సాధన కొరకు శ్రీపాదరావు యొక్క ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ముందుండి తీసుకువెళ్తామని చెప్పి కోరుతున్నాము. అదేవిధంగా శ్రీధర్ బాబు గారికి కాంగ్రెస్ పార్టీ యావత్ కార్యకర్తలకు వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇచ్చి పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు సేవ చేసేటువంటి భాగ్యం భగవంతుడు వారికి అష్టైశ్వర్యాలు కలిగియాలని మనస్ఫూర్తిగా కోరుతూ మరి శ్రీపాదరావు గారు అమర్ హై శ్రీపాదరావు, జై శ్రీధర్ బాబు, జై విజన్న, జై శ్రీధర్ బాబు, జై విజన్న. ఈనాడు మరి శ్రీపాదరావు గారి యొక్క మన పెద్దపల్లి జిల్లా లోపల నూతనంగా అది యొక్క వారి యొక్క కాంస్య విగ్రహానికి అనుమతి కొరకు కలెక్టర్ గారికి ప్రభుత్వానికి గత 2 నెలల క్రితం మేము దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అది కూడా ఎన్నికల కోడ్ వాటి అనుమతి కొద్దిగా ఆగింది. ఎన్నికల కోడ్ అనంతరమే జిల్లా హెడ్ క్వార్టర్లో మరి విజన్న గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ పార్టీ యావత్ శ్రేణులంతా కూడా కృషి చేస్తున్నారని చెప్పి కోరుతున్నారు.